టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పారు. ఇప్పుడున్న జగన్ పాత జగన్ కానే కాదు అని దీపక్ రెడ్డి చెప్తున్నారు. పాత జగనే ఉండి ఉంటే, అలాగే పాత జగన్లా ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరోలా ఉండేదని కూడా చెప్తున్నారు. ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. 1998లో తాను మైదుకూరు ప్రాంతంలో కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నప్పుడు అక్కడున్న స్థానిక ఒక ఫ్యాక్షనిస్ట్ వచ్చి తమను బెదిరించారు. అయితే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పగానే జగన్మోహన్ రెడ్డి దీపక్ రెడ్డి నా స్నేహితుడు, అతనికి అడ్డుపడద్దండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ధిక్కరించేందుకు సదరు ఫ్యాక్షనిస్ట్ ప్రయత్నించగా జగన్మోహన్ రెడ్డి నా కోసం 300 మందిని 3 నెలల పాటు తన క్యాంపులోనే, అక్కడ పని జరుగుతున్న క్యాంపులోనే పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ బహుశా ఈ కేసులు, ఈ జైలు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందేమో, కానీ పాత జగన్ అయితే ఈరోజు కనిపించడం లేదు. ఆ జగన్ ఈ జగన్ కాదనేది మాత్రం నా అభిప్రాయము. ఒకవేళ పాత జగనే అప్పట్లో ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఉండింటే అతడు అనుకుంటున్నట్టు 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి అన్న జగన్మోహన్ రెడ్డి కల నిజమై ఉండేది. కానీ పాత జగన్ లేకపోవడం వల్లే ఇప్పుడు కొత్త తరం జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని దీపక్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైసీపీ వాళ్ళు కూడా మాకు పాత జగనే కావాలి అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు, వీడియో వైరల్ చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ పాత జగన్ని మీరు గుర్తు చేసుకోండి, మీ పాత తరాన్ని, పాతకాలాన్ని అంటూ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అయితే ఒకటి ఏంటంటే, నిజమే జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ చెప్పేది, జగన్మోహన్ రెడ్డి బాగా అంటే ఒక 30-35 ఆ ఏజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోనికి రావడానికి కొద్ది రోజుల ముందు వరకు కావచ్చు, ఈ కేసుల కంటే ముందు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేవారు. ఎవరి కోసమైనా సరే తన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా ఆయనే వెళ్ళిపోయేవారు. ఇలాంటి ప్రయత్నాల్లోనే కొన్నిసార్లు ఏకంగా పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకొని కూడా వివాదాస్పదమైన వ్యక్తి. అయినప్పటికీ కూడా తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవారు ధైర్యంగా. కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు అన్న అభిప్రాయం అయితే అక్కడ స్థానిక ప్రజల్లో కూడా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అప్పట్లాగా ఇప్పుడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు ఒక యూత్, ఒక మామూలు మనిషిలాగా, ఒక నాయకుడిలాగా వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఒక సీఎం హోదాలో పనిచేశారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన అప్పట్లాగా అంత అగ్రెసివ్గా వెళ్ళడం కూడా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో లాగే తన వాళ్ళ కోసం నిలబడే ఆ క్యారెక్టర్, ఆ ఫీచర్స్ని మళ్ళీ రప్పించుకోగలిగితే, వాటిని బయటికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు మరింత బాగా ఉంటుందనడంలో కూడా అనుమానం ఏం లేదు.